వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీ న్యూస్. నా పేరు శ్రేయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ బెస్త మత్స్యకారుల ఉపకులాల సంక్షేమ సంఘం ఆదేశానుసారం బెస్త సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితం రమణ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన మదనపల్లి పట్టణంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బెస్త సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మడి రమణ మాట్లాడుతూ బెస్త కులస్తుల అభివృద్ధి సంక్షేమానికి చేపట్టవలసిన కార్యాచరణ ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించలేరని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. ఆత్మకూరులో R&B అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆత్మకూరు పట్టణానికి సోమశీల నుంచి తాగునీటి అందించే ప్రధాన పైప్ లైన్ ను కొందరు దురుద్దేశపూర్వకంగా బోర్వెల్ యంత్రంతో ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు. శ్రీ గురువయ్య స్వామి సమేత శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన అనంతరం భక్తి సేవాభావం కొనసాగింది. కలిగిరి కావలి మండలానికి చెందిన సేవా కార్యకర్తలు భక్తులకు సేవలు అందించేందుకు దేవస్థానానికి చేరుకోగా వారికి దేవస్థానం తరఫున ఘన స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు విశేష సేవలు అందించిన సేవా కార్యకర్తలు అంకిత భావాన్ని గుర్తించిన శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి వారి సేవలను అభినందిస్తూ దేవస్థానం ప్రసాదాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు టమాటా మార్కెట్ TNTC గౌరవ అధ్యక్షులు SA మస్తాన్ నిస్వార్థ ప్రజాసేవకుడని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. MDS పూల మండి యజమాని భాష ఆధ్వర్యంలో SA మస్తాన్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి తలపాగా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా SP శ్రీ L సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో షీ టీం సభ్యులు తిరుపతిలోని SV ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలపై నేరాలు, బాలలపై లైంగిక నేరాలు, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రతా నియమాలు, మాదక ద్రవ్యాలు దుష్పరిణామాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలం కేంద్రంలో భారీగా వైపాక నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం తనయుడు నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ కోనేటి సుమంత్ కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ నెట్కాఫ్ చైర్మన్ ఏకంబరంల సమక్షంలో సుమారు 400 మందికి పైగా వైకాపా నాయకులు కార్యకర్తలు TDP కండువా కప్పుకున్నారు. రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని CPI అన్నమయ్య జిల్లా కార్యదర్శి P. మహేష్ డిమాండ్ చేశారు. స్థానిక CPI రాయచోటి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన CPI కార్యవర్గ సభ్యులు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి ప్రాంత అభివృద్ధికి కీలకమైన పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. ఇచ్చిన
హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే అని గాజులు ఖాదర్ బాషా పేర్కొన్నారు. ఆయన మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇరువురికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వ్యక్తిగత దూషణలు దిగడం మంచిది కాదని వైసీపీ నాయకులు హితవు పలికారు. వైసీపీ నాయకుల తీరు మారకపోతే జనం తిరగబడి కొట్టే రోజులు వస్తాయని తెలిపారు. దుత్తులూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసిన భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ, అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి విచ్చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలీం ఏ హునర్ కార్యక్రమానికి సంబంధించిన బుక్లెట్ ను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తున్న ఉచిత నాణ్యమైన విద్య, శిక్షణ, అలాగే కార్యక్రమం సాధించిన ఫలితాలను వివరించారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్పే న్యూస్.